ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. హల్లెలూయా. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. దేవుని మహాకృప వల్ల ఇంచుమించు ఒక సంవత్సరం తర్వాత మరలా వైజాగ్ రావడానికి ఎంతగానో ఈ సంవత్సరం అంతా ప్రార్థించాం. ఎట్టకేలకు ఈ అక్టోబర్ 2వ తారీఖున గురజాడ కళాక్షేత్రములో 1 డే గెట్ టుగెదర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించాలని, ముఖాముఖిగా మీతో సంభాషించాలని ఎంతో ఆశతో ఈ గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాబట్టి మీరందరూ రండి. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, అలాగే 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో సిరిపురం జంక్షన్, విశాఖపట్నం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే 2 సెషన్లలో మీరు పాల్గొని దైవాశీస్సులు పొందండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మరిన్ని అడ్రస్ వివరాలు మీరు తెలుసుకోవడానికి ఈ QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. సంవత్సరం తర్వాత విశాఖపట్నం వస్తున్నాను, మిమ్మల్ని చూడాలని, దేవుని వాక్యాన్ని మీకు నేరుగా అందించి, మరి ముఖ్యంగా దేవుడు చేసిన మేళ్ళను బట్టి మనందరం కలిసి హృదయాలను దేవునికి సన్నిధిలో కుమరించి ఆయన ఆరాధించి స్తుతించాలని ఎంతో ఆశతో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ తెలియజేయండి. ఇంత తక్కువ సమయంలో యాడిస్తున్నాం కాబట్టి మీరే ఇతరులకు కూడా షేర్ చేయండి. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు, అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి, అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం.
సర్వశరీరులకు దేవుడవు నీవు, నీక సాధ్యమైనది ఏదైనా కలదా దేవా. సర్వశరీరులకు దేవుడవు నీవు, నీక సాధ్యమైనది ఏదైనా కలదా దేవా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సర్వశక్తి గల దేవా. సమస్త క్రియలను నీవు చేయగలవు దేవా. సమస్త క్రియలను నీవు చేయగలవు దేవా. నీ ఉన్నత ఉద్దేశములన్నీ నిష్ఫలము కానిరవయా. నీ ఉన్నత ఉద్దేశములన్నీ నిష్ఫలము కానిరవయా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సర్వశక్తి గల దేవా. మహనీయుడవేసయ్యా, మాటను నెరవేర్చుదువు. మహనీయుడవేసయ్యా, మాటను నెరవేర్చుదువు. భూమి ఆకాశములే గతించిన నీ మాటలు గతించవయా. భూమి ఆకాశములే గతించిన నీ మాటలు గతించవయా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సర్వశక్తి గల దేవా. సర్వశరీరులకు దేవుడవు నీవు, నీక సాధ్యమైనది ఏదైనా కలదా దేవా. సర్వశరీరులకు దేవుడవు నీవు, నీక సాధ్యమైనది ఏదైనా కలదా దేవా. మీ దగ్గర ఉన్న బైబిల్లో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్టనగా అరణ్యములో యెహోవా మార్గము సిద్ధపరచుడి. అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును. ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాని చూచెదరు. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏ పాస్టర్ గారు మాట్లాడినా
అవి దేవుని మాటలుగా ఉండాలి. ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టి మాట్లాడినప్పుడు ఆ భక్తి మాటలు ఎవరికీ మేలు జరిగించవు, కానీ దేవుడిచ్చిన మాటలు ప్రతి మనిషిని బతికిస్తవి, ధైర్యపరుస్తవి, స్వస్థపరుస్తవి, సరిచేస్తాయి. అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. మీలో ఎంతమంది అరణ్యాన్ని చూశారో చేయి చూపించండి. అరణ్యం అంటే మీరు వెళ్ళి చూశారా? ఎప్పుడన్నా చేయి చూపించండి. ఎవరన్నా వెళ్తే. కొంతమంది మాత్రమే ఉన్నారు, మిగిలిన వాళ్ళకి అరణ్యం తెలియదు. అరణ్యం ఎలా ఉంటుంది? పోనీ ఎప్పుడైనా అరణ్యాన్ని గురించి విన్నారా? అరణ్యంలో ఏముంటాయండి? ప్లాజాలు ఉంటాయా? షాపింగ్ సెంటర్స్ ఉంటాయా? అక్కడ బట్టల కొట్టులు ఉంటాయా? కిరాణా కొట్టులు ఉంటాయా? అరణ్యంలో ఏముంటాయి? క్రూర మృగాలు ఉంటాయి. అరణ్యంలో రోడ్లు ఉండవు, అరణ్యంలో మార్గాలు ఉండవు. కిక్కిరిసిపోయిన చెట్టులు వాటి ఇష్టం వచ్చినట్టు మొలిచి ఉంటాయి. ఒక పార్కుకు మనం వెళ్తే ఆ చెట్లన్నీ లైన్గా చక్కగా కట్ చేసి ఉంటాయి, అందంగా లైన్గా ఉంటాయి. కానీ మీరు అరణ్యంలోనికి వెళితే ఒక చెట్టు ఇలా మొలిచి ఇలాగెళ్ళి అల్లుకుపోయి ఉంటుంది. రకరకాల చెట్లు, పిచ్చి చెట్లు, బ్రహ్మజముడు, ఈత చెట్లు, బాగా లావైన మొద్దులతో వంకర టిగ్గరగా పెరిగిపోయి మనిషి జొరబడటానికి, నడవటానికి వీలు లేని పరిస్థితుల్లో ఉంటాయి. అంతేకాదు అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, అడవి బర్రెలు ఉంటాయి, ఎలుగు బంటులు ఉంటాయి, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి. దేవుడు అంటున్నాడు, అరణ్యములో నాకు ఒక మార్గాన్ని సిద్ధపరచు. బైబిల్ చదివేటప్పుడండి ఇందులో రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి కథకథగా ఉంటుంది, ఒక మాటకి అరణ్యము అంటే అరణ్యాన్ని వివరిస్తున్నాం. అందులోని ఆధ్యాత్మిక సత్యాన్ని మనం చూస్తే చాలామంది జీవితాలలో అరణ్యంలో బ్రతుకుతున్నట్టు బ్రతుకుతుంటారు. అరణ్యంలో ఉన్నట్టుగా ముళ్ళ తుప్పల మధ్య బతికినట్టు బతుకుతుంటారు. కొంతమంది చెప్తుంటారు, అయ్యా నాకన్నీ శోధనలే, నాకన్నీ బాధలే, ఆయనతో చెప్పుకుందామంటే వినడం. మా అత్తగారి సంగతి అసలు అడగొద్దండి, చిరుతుపుల కంటే మా అత్తగారి కంటే చిరుతుపులే మేలు. మా పక్కింటోళ్ళ సంగతి అడగండి, పక్కింటోళ్ళ కంటే అడవి పందులే మేలు. మా పిల్లల సంగతి అడగండి, ఆ కోతుల కంటే పిల్లల కంటే కోతులే మేలు మా దగ్గర పేక్కపోతుంటారు అంతే. మా బాధ ఎవరికి చెప్పుకోము, నా బాధ వినేవారు ఎవరూ లేరు. మా బ్రతుకు ఎడారిలాగా ఉంది, ఎవరు నాకు సహాయం చేయటం లేదు, కానీ అందరూ నన్ను భయపెడుతున్నారు, బాధ పెడుతున్నారు, దుఃఖపరుస్తున్నారు, నన్ను దోచుకుంటున్నారు, నాకు అన్యాయం చేస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు అని చెప్పేవాళ్ళు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారా లేదా? లేరా? యేసయ్య లేని జీవితం అరణ్యమే. యేసు ప్రభు కాపరిగా లేనప్పుడు సాతాను మన బ్రతుకుల్లో శోధనలు తీసుకొస్తాడు, శ్రమలు తీసుకొస్తాడు, వేదనలు తీసుకొస్తాడు, చిక్కులు కలుగజేస్తాడు. ఎటు పోలేక ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యి, చెబితే ఒక గొడవ, చెప్పకపోతే ఒక గొడవ, ఈ పని చేస్తే ఒక గొడవ, చేయకపోతే ఒక గొడవ అని ఈ రోజున మనుషులు సతమతమైపోతున్నారు.
లోపట కుమిలిపోతూ ఉన్నారు. జగడగొండి భార్యతో సంసారం చేయటం కంటే అరణ్య భూమికి వెళ్ళటం మేలంట. ఏంటండి, అరణ్యంలోనైనా కనీసం ఆ జంతువులైనా కాసేపైనా మనల్ని ఊరుకుంటాయి. కానీ జగడాలాడే భార్య ఇంట్లో ఉంటే అబ్బా అదొక పెద్ద అరణ్యం. కొంతమంది స్త్రీలు ఏం జగడమాడతారు అనుకున్నారు? జగడాలాడే స్త్రీలు ఇక్కడ ఉన్నారా లేరా? చెప్పరు. మీరెందుకు చెప్తారు? మీ వారిని అడగాలి. ఏంటండి, నా భార్య బొడ్డుకు మసిరాసు కూర్చుంటుందండి, ఏ మాట అన్నా తప్పేనండి, ఎక్కడికి పోయినా నన్ను పట్టుకొని పీకదంటదండి. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? పనికి వెళ్ళానమ్మా. మరి ఇంత లేటుగా ఎందుకు వచ్చావు అని నా జేబులు ఎత్తుకుద్దండి. ఒకరోజు నా జేబులో 2 బస్సు టికెట్లు దొరికాయండి. అదిగో ఎవరితో తీసుకెళ్ళావు నీతో? అమ్మా మా కొలీగమ్మ, మా పని ఉద్యోగస్తులు, మేమిద్దరం కలిసి వెళ్ళాం. కాదు, నీకెవరో ఉన్నారు. రే ఈ రోజున ఇంటికి వచ్చిన భర్తని ఆదరించడానికి బదులు అనుమానించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏంటండి, సాతాను భార్యాభర్తల మధ్య జ్వరబడ్డప్పుడు ఆ ఇల్లు అరణ్య భూమిలాగా, యుద్ధ భూమిలాగా తయారవుతుంది. చాలామంది ఇళ్లల్లో ప్రశాంతత లేదు. భార్యాభర్తలు పోట్లాడుకుంటుంటారు. కొంతమంది ఇళ్లలో చాలా మంచోళ్ళు పోట్లాడుకోరంట, మాట్లాడుకోరంట. ఏం చేయరు వీళ్ళు? పోట్లాడుకోరు, కనీసం మాట్లాడుకోరు. పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పోస్ట్ మ్యాన్లు అన్నమాట. ఒరే, మీ నాన్నకి అన్నం పెట్టానని చెప్పరా? నాన్న, అమ్మ అన్నం పెట్టానని చెప్పింది, నాకు తెలుసులే, నేను తింటానులే, నువ్వేం చెప్పక్కర్లేదని చెప్పు. నాన్న నువ్వేం చెప్పక్కర్లేదన్నాడు. అంటాడు, ఎక్కడో తినే వచ్చి ఉంటాడులే. నాన్న, ఎక్కడో తినే వచ్చున్నావంట. తిన్నాను, దీనికి కూడా తెచ్చి పెడతాను విషం. అమ్మా, నీకు విషం పెడతాడంట. మధ్యలో వీళ్ళు ఏమైపోతారు చెప్పండి? భార్య భర్తలు మాట్లాడుకోకుండా పక్కోళ్ళతో మాట్లాడిస్తామేంటి, పిల్లోళ్ళతో మాట్లాడిస్తామేంటి? కుటుంబం పరలోకంగా ఉండాలని దేవుడు చేశాడు. కానీ కుటుంబాల్లో ఈ రోజున మనస్మర్థంలో అపోహలు, అనుమానాలు, సందేహాలు, అలకలు, రంకెలు. అరణ్యంలో ఏం వినపడతాయండి? రంకెలు వినపడతాయి. మనుషుడికి మాట్లాడుకునే శక్తి ఇచ్చాడు దేవుడు. మీకు అందరికీ గొంతు ఉందండి. మీరు కావాలంటే ఈ గొంతుని ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ లాగా పెంచాలంటే గట్టిగా మాట్లాడవచ్చు, అక్కర్లేదంటే మెల్లగా మాట్లాడవచ్చు, కొంచెం గట్టిగా మాట్లాడవచ్చు, బాగా గట్టిగా మాట్లాడవచ్చు కదండి. ఇంత కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఇంట్లో ఉన్నప్పుడు భార్య పక్కనే ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి? భర్త పక్కనే ఉన్నాడు ఎట్లా మాట్లాడాలి? మెల్లగా అంటే ఏంటది అర్థం? సింహమా, ఎలుగుబంట? ఏంటండి? కొంతమంది ఇళ్లలో నుంచి రంకెలు, కేకలు, బూతులు, పచ్చి బూతులు మాట్లాడతారు ఈ రోజున మనుషులు. చూడండి, మీరు యేసుప్రభు బిడ్డలైతే మీ నోటి నుండి కృతజ్ఞతావచనమే కానీ బూతులైనను, సరసోక్తులైనను, వ్యర్థమైన మాటలైనను రాకూడదు. చాలామంది ఈ రోజున తమ ఇళ్లను అరణ్యాలుగా చేసుకుంటున్నారు. మనుషుల్లాగా బ్రతకకుండా జంతువుల్లాగా బ్రతుకుతున్నారు. మీరు 2 కుక్కలను ఎప్పుడన్నా చూస్తుంటే రోడ్డు మీద పోయేటప్పుడు ఒక కుక్క నోట్లో కనుక ఒక ముడుసు ఉందనుకోండి, ఒక ఎముక ఉందనుకోండి, ఆ రెండో కుక్క అంటది. అదేం చేస్తుంది? అది పట్టుకొని పరిగెడద్ది, ఇది వెనకాల పరిగెడద్ది, మళ్ళీ అది గీ అంటది, గుయ్యి అంటది. తిరిగి 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 ఏది అలిసిపోతే అది అలిసిపోద్ది. ఆ మొక్క పడేసిన తర్వాత ఆ రెండో కుక్క తీసుకొని నోట్లో పెట్టుకుంటే అసలు ఎంతగా అది ఎండిపోయిన ఎముక, అందులో ఏం లేదు. అందులో మూలికి కూడా దానికోసం 2 కుక్కలు ఏమైనాయి? అరుచుకుంటాయి, కరుచుకుంటాయి, ఒకదాన్ని ఒకటి విసికి పోరాడతాయి. ఈ రోజుల్లో భార్య భర్తలు అలాగే అరుచుకుంటున్నారు.
ఏంటంటే ఒకళ్ళ మీద వాళ్ళ అమ్మ నాన్న నువ్వు తిడతావు, మీ అమ్మ నాన్న వాళ్ళు తిడతావు. ఎందుకు మీ అమ్మ నాన్న గొడవ? మీకు పెళ్ళైన తర్వాత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును. భార్యకు చెప్పబడింది, కుమారి నీ తండ్రి ఇంటిని మరువు. మీరిద్దరూ కాపురానికి వచ్చిన తర్వాత మీ ఇల్లు, మీ బిడ్డలు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి కృతజ్ఞత కలిగి ఉండండి. కుదిరితే ప్రేమించండి, లేకపోతే నోరు మూసుకొని ఉండండి. అంతేగాని ప్రధానికి మీ అమ్మలాగంటే మీ అమ్మలాగా, మీ నాన్నలాగా మీ నాన్నలాగా అని బూతులు తిట్టుకుంటున్నాడు చూడండి. అది అరణ్యపు బ్రతుకు. అది దేవుని సారూప్యమందు దేవుని ఆకారంలో చేయబడిన మనుషుడు బ్రతికే బ్రతుకు కాదు. దేవుడు మనల్ని తన రూపంలో చేసుకున్నాడు. యేసు ప్రభువు గురించి బైబిల్లో చెప్పబడింది, ఆయన కేకలు వేయడు, అరువడు, ఆయన కంఠస్వరం వీధిలో వినబడదు. ఈ రోజు నుండి మీ ఇళ్లల్లో గనక గట్టిగా మాట్లాడుకున్నారా, గొడవ పెట్టుకున్నారా, వెంటనే రికార్డ్ చేసి నాకు పంపించండి వాట్సాప్లో. ఏంటండి, మీ ఇంటిలో దేవుని సన్నిధి ఉన్నప్పుడు అవమానాన్ని, నిందను, బాధను సహిస్తాం. యేసు ప్రభువును దూషిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, అవహేళన చేస్తున్నప్పుడు, నువ్వు దేవుడు అయితే దిగిరా, నిన్ను రక్షించుకొని ఎగతాళి చేసినప్పుడు, నువ్వు దెయ్యానివి అన్నప్పుడు, నువ్వు వ్యభిచారం వల్ల పుట్టావు అని అన్నప్పుడు, ఇష్టం వచ్చినట్టు మనుషులు ఆయన మాట్లాడినప్పుడు, ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే నోరు మెదపలేదు. మనం యేసయ్య బిడ్డలమైతే నిందను అవమానాన్ని భరించాలే కానీ మనల్ని అరిసేవారి మీద మరింత గట్టిగా అరవటం కాదు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు కూర్చుండి ఏడవండి, తిరిగి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టండి అన్నా చెప్పాడు దేవుడు. మరేమన్నాడు? సంతోషించి గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మనం దేవుని నిమిత్తమై నిందించబడితే, బాధించబడితే మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. మనం మౌనంగా ఉంటే మన పక్షంలో ప్రభువు వాదిస్తాడు. మనమే వాదించుకుంటే ప్రభువు మౌనంగా ఉంటాడు. నీకు న్యాయం జరగదు. చాలా కుటుంబాల్లో అరణ్యంలాగా ఉంది. ఈ రాత్రి ప్రభువు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఇంతవరకు అరణ్య భూమిగా ఉన్న, అరుపులు కేకలతో ఉన్న, గొడవలతో దెబ్బలాటలతో ఉన్న నీ ఇంటిలో యేసయ్య ఒక మార్గాన్ని, పరలోక రాజ్యాన్ని ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే, ఎడారిలో మా దేవునికి రాజమార్గము సరళము చేయుడి. పోనీ ఎడారి చూసారా మీరు ఎవరన్నా? ఎడారి చూసారా? పశ్చిమ గోదావరిలో ఉన్నోళ్ళకి ఎడారి అంటే ఏం తెలుస్తుందండి? సస్యశ్యామలమైన పచ్చటి చెట్లు పొలాలతో నిండిన మనం ఎంత ఆశీర్వదించబడ్డామో మీకు అర్థం కావటం లేదు. మీరు మన దేశంలోనే నార్త్ ఇండియాకు వెళితే, కొన్ని ఉత్తర దేశంలో ఉన్న ప్రాంతాలకు వెళితే ఇసుక తిప్పలు తప్ప ఇక ఏమీ కనపడవు. ఎడారి అంటే ఇక చెట్టు చేమ ఏమి ఉండదు అక్కడ, నీడ ఉండదు అక్కడ, నీళ్లు ఉండవు అక్కడ, ఎండకి మండిపోతుంటుంది. ఆ ఎడారిలో దిక్కు తోచదేటు, ఎవరుండరు అక్కడ, ఒంటరిగా ఉండాల్సి వస్తుంది వెళ్తే నువ్వు. ఎడారి బ్రతుకులు ఈ రోజున చాలామంది జీవితాల్లో ఉన్నాయి. ఏ నిరీక్షణ లేనటువంటి పరిస్థితి, ఏ ఆదాయము లేనటువంటి పరిస్థితి, ఏ సహాయము లేనటువంటి పరిస్థితి, ఎవరూ నిన్ను అర్థం చేసుకోలేని పరిస్థితి, ఎవరూ నీకు సహాయం చేయని పరిస్థితి.
ఉద్యోగం లేని స్థితి, ఆదాయం లేని స్థితి, వ్యవసాయంలో నష్టం, వ్యాపారంలో దివాలా, జీవితంలో అన్నీ పోగొట్టుకున్న వారు ఈ రోజున ఎందరో ఉన్నారు. నా భర్త చనిపోయాడు, నా బిడ్డ చనిపోయాడు. మొన్నొక వ్యక్తి వచ్చి చెప్తుంది, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, మా అమ్మ నాన్నలు ఇద్దరు చచ్చిపోయారు, నేను చిన్న ఉద్యోగం చేసి మా చెల్లిని చదివిస్తున్నాను, మాకెవరూ లేరండి, మాకెవరూ లేరు, అమ్మ నాన్నలు లేరు, బంధువులు ఎవరు చేరదీయటం లేదు. ఎంతోమంది చెప్తున్నారు, అప్పుల కూపంలో పడిపోయాం, ఈ అప్పులు తీర్చే పరిస్థితి మాకు ఇక లేదు. డాక్టర్ దగ్గరికి వెళితే క్యాన్సర్ అన్నారు, ఆపరేషన్ చేయాలంటే, కీమోస్ ఇవ్వాలంటే కొన్ని లక్షల ఖర్చు అవుద్ది అన్నారయ్యా. నా దగ్గర డబ్బులు లేవు, నా బ్రతుకుకి ఏ నిరీక్షణ లేదు, ఎటు చూచినా ఎడారే, ఎటు చూచినా బాధలే, సమస్యలే, ఎటు చూసినా చేరదీసేవారు లేరు అనే పరిస్థితి కలిగిన వారు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. నీ కోసమే, నీ జీవితంలో ఎండిపోయిన నీ జీవితంలో, విసిగిపోయిన నీ జీవితంలో, ఇక నేను పాస్ అవ్వను, ఇక నాకు ఉద్యోగం దొరకదు, ఇక నాకు పెళ్ళి అవ్వదు, ఇక మా జీవితంలో పైకి రాలేము, ఇంక మేము ఇంతే అని కుమిలిపోతున్న వారిని ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీకో దారి చూపిస్తా, నీ కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తా, నీ జీవితంలో నీకు ఒక ఆశీర్వాదపు జల్లును కురిపిస్తా. ఎడారిలో రాజమార్గాన్ని, ఏ మార్గం మళ్ళీ మామూలు మార్గం కాదు, మా దేవుని రాజమార్గమును సరళము చేయము. రాజమార్గాన్ని నేను ఏర్పాటు చేస్తాను నీ జీవితంలో. మనలో కొంతమంది ఇక నన్నెవరూ చేరదీయరు, నా తల్లిదండ్రులు లేరు, ఉన్నా నన్ను వదిలేశారు, వారికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని, మా అమ్మ నా మొహం చూడండి, మా నాన్న గడప తొక్కద్దన్నాడు అని ఈరోజున ఎంతోమంది అండి తొందరపాటు వివాహాలు చేసుకొని జీవితంలో ఎడారిగా జీవితాన్ని చేసుకుంటున్నారు. అందరూ ఉన్నప్పటికీ ఎవరూ లేని వారిగా జీవితంలో బాధను అనుభవిస్తూ ఉన్నారు. ఈ రాత్రి సమయంలో నీ జీవితంలో ఏ ఎడారులు ఉన్నాయో కానీ, ఏ ఒంటరితనాన్ని నీవు అనుభవిస్తున్నావో కానీ, దేవుడు అంటున్నాడు నీ కొరకు ఒక రాజమార్గాన్ని, నీవెప్పుడు ఊహించినటువంటి ఒక దీవెను నీకు దయచేస్తారని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే 4వ వచనంలో ప్రతి లోయ ఎత్తు చేయవలెను. లోయ చూసారా? పోనీ అరణ్యం చూడలేదంట, ఎడారి చూడలేదంట, లోయ చూసారా? ఏదో చిన్న గుంట చూసి అదే లోయ అనుకుంటారు కొంతమంది. గుంటలు వేరండి, లోయలు వేరు. లోయ అంటే చాలా లోతుగా ఉన్న ఒక స్థలం, ఒక లోయ చాలా పెద్దది ఉంటుంది. ఎంత దూరం పోయినా పైకి ఎక్కగలిగిన పరిస్థితి రాదు. ఆ లోయలో ఎవడన్నా పడ్డాడంటే పైకి రాలేడు. ఇక ఆ లోయ, మన జీవితాల్లో కొన్ని లోయలు ఉంటాయి. కొన్ని లోయలు, పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి. ఎందులో పడ్డారు? వేశ్య దగ్గరకు వెళ్ళేవాడు గోతులు పడిపోయాడు. ఎంతమంది వాళ్ళ సరదాగా పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, యవ్వనస్తులు, వివాహితులు కూడా దేవుడిచ్చిన భార్యతో సంతోషించక, యవ్వనస్తులు తమ దేహాన్ని దేవుని యొక్క ఆలయంగా కాపాడుకోకుండా తాత్కాలికమైన అల్పకాల పాపభోగం కోసం శరీర కార్యాలకు చోటిస్తున్నారు. చూడండి,
మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వాడిని లోయలో పడేస్తాడు అంటున్నాడు దేవుడు. పాడేయక్కర్లేదు, నువ్వే పడిపోతావు. ఏంటండి, ఈ రోజున నీవు అరణ్యంలో ఉన్నావో, ఎడారిలో ఉన్నావో, లోయలో ఉన్నావో, ఇంకేం రాయబడింది చూడండి. పర్వతమును కొండను అణచవలెను. ఏంటివి? ఎన్న చూసారా? పని పర్వతాలు చూసారా? కొండను చూసారా? ఏంటో కొండకి పర్వతానికి తేడా ఏంటండి? చాలా కొండలు కలిసి 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 ఉంటాయి చూడండి, అవి పర్వతాలు అంటారు, హిమాలయ పర్వతాలు. ఏదో ఒక కొండ మాత్రం ఉంటే అది కొండ అంటారు. దిబ్బను చూసి కొండ అనుకుంటున్నారు కొంతమంది. మన విజయవాడ ప్రాంతంలో ఒక 2 కొండలు ఉన్నాయి, కానీ అవి అంత ఎత్తైన కొండలేం కావు. ఊటీ, నీలగిరీస్కి వెళ్తే ఎత్తైన కొండలు ఉన్నాయి. మన దేశం అన్ని రకాల వాతావరణ పరిస్థితులు కలిగిన దేశం. మనం దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలి భారతీయులుగా పుట్టినందుకు. భారతదేశంలో దేవుడు మనల్ని తన ప్రతినిధులుగా, తన సాక్షులుగా చేయాలని మనల్ని ఇక్కడ ఉంచాడు. ఆయన్ని స్తుతించడం నేర్చుకోండి. ఏమన్నాను? కొండలు పర్వతాలు అణిచివేయాలి. కొన్నిసార్లు మన చుట్టూన్న సమస్యలు మనకు పర్వతాల్లా కనిపిస్తాయి. ఒకసారి ఆలోచన చేయండి. పర్వతం అంటే ఒక ఎత్తైనది, నువ్వు అలా చూస్తే నీకు నీ ముందు ఎంతో ఎత్తుగా ఉంటుంది. అది నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండగా ఉంటుంది. నువ్వు భరించలేనంత సమస్యలు నీకున్నప్పుడు, నీవు ఊహించినటువంటి పరిస్థితుల్లో నీవు ఇరక్కపోయినప్పుడు అవి కొండలుగా పర్వతాలుగా నీ చుట్టూ ఉంటాయి. నువ్వు బయటపడలేని పరిస్థితుల్లో ఉంటావు. 6 మూరల జానెడు గొల్యాత్ అంటే ఇంచుమించు 6 మూరలంటే ఎంతండి? 1.5 అన్నాం కదండి. 9 అడుగుల జానెడు ఎత్తున్నాడు. అంతెత్తు, బాగా బలశాలి, కొన్ని 100 మణుగుల కవచం వేసుకున్నాడు. ఆ కొండ మీద నిలబడి, ఎవర్రా వస్తాడు నాతో, రండిరా, నన్ను ఓడించండిరా అని అరుస్తుంటే ఆ ఇశ్రాయేలు సైన్యం అంతా సౌలు రాజుతో సహా హడిలిపోయారు. ఒక్కడు కూడా వెళ్ళి గొలియాతుతో యుద్ధం చేయలేక గుడారాల్లో నుంచి బయటికి రాలేదంట. మన సాతానుడు, మీ సాతానా, నా సాతానా, మీ సాతానా? ఎవడండి సాతాను? ఎవడండి? మన శత్రువు. ఎవడు సాతాను? దేవునికి శత్రువు అయినోడు దేవుని బిడ్డలకు ఎవరు? శత్రువే. మనకు లోకంలో ఏ మనుషుడు శత్రువు కాదు. దేవుడు మన పక్షమున్నగా మనకు విరోధి ఎవడు? కేవలం దేవునికి విరోధి అయిన అపవాది లేక సాతాను మాత్రమే. ఏంటండి? సాతాను అనేకుల హృదయాలను మోసం చేసి, భయపెట్టి, బెంబేలు పెడుతున్నాడు. అపవాది మనకంటే శక్తివంతుడే, కానీ మన ప్రభువు అపవాది కంటే అనేక రెట్లు శక్తిమంతుడు. ఆ ప్రభువు మన హృదయంలో ఉంటే మనం సైతానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎంతమందికి సైతాన్ అంటే భయం? హల్లెలూయా చెప్పండి. నిజమా? ఓహో, కరెక్ట్. వాడు మా ఫ్రెండే కదండి, మాకెందుకు భయం? అవును, కరెక్టే కదా. సాతాన్ అంటే భయం లేదండి. ఒకరోజు పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడు. ఇవాళ అంశము సాతాను. సాతాను మోసగాడు, తంత్రగాడు, మోసగం చేస్తాడు, దోచుకుంటాడు, పాడు చేస్తాడు. సాతాను 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 వస్తాడు, నీ ఇంటికి వస్తాడు, నీ చర్చికి వస్తాడు అనగానే ఆ చర్చిలో ఎదురుగుండా గుమ్మం దగ్గర పగటాశం వేసుకున్నాడంట సాతానేశం ఎవడో. వర్షం వస్తుందని తల ఇట్ట దులుపుకుంటూ చర్చి లోపలికి ఆ బాల్కనీలోకి వచ్చాడు.
ఆ పాస్టర్ గారు అసలే సాతాను ప్రసంగంలో ఉన్నాడు కదా, ఎదురుకుండా నల్లబట్టలు లేడీస్ కలుసుకున్నాడు కదా, అని లోపలికి పరిగెత్తేశాడు. పక్కన గదులు ఉంటాయి కదా, పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. కూర్చున్న వాళ్ళకి ఏం అర్థం కాల. ఏమైందంటే ఎవరో సాతాను వద్దట. ఇక చూడు, ఒకళ్ళు తొక్కొని ఇటు అటు పరుగో ఎటు పరిగెత్తేసి వెళ్ళిపోయారు. భయం లేదన్న వాళ్ళు కూడా పరిగెత్తుకెళ్ళిపోయారు. ఒక ఆయన లేవలేక లావుగా ఉన్నాడంట, కూర్చొని ఉన్నాడంట. వాడికి ఏం అర్థం కాల, పగటేసగాడికి. ఏంటి వీళ్ళందరూ నన్ను చూసి పాడిపోతున్నారు అని, ఏమైంది అని అడగడానికి లోపలికి వచ్చాడంట. లోపలికి వస్తే ఈ లావుట ఆయన కూర్చొని గడగడగడగడలు ఆడిపోతుంటే కాళ్ళు పట్టేవక, నేను నీ పార్టీ, నన్నేం చేయకు, నేను నీ పార్టీ, నన్నేం చేయకు అంటున్నాడంట. ఏంటండి సైతాను పార్టీ వాళ్ళు దేవుని సన్నిధిలో అట్ట కూర్చుంటారు. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి, అపవాదికి భయపడితే ఆటలాడిస్తాడు, కానీ అపవాదిని ఎదిరించాలి. ఈ రోజున చాలామంది అపవాదికి భయపడుతున్నారు. ప్రభువు నీతో ఉంటే పర్వతాల మీద ఉన్నవారిని కూడా పడగొట్టగలుగుతావు. మన జీవితాల్లో కొన్నిసార్లు మన చుట్టూ పర్వతాలుగా సమస్యలు. మొన్న ఒక ఆయన వచ్చారు, 9 లక్షలు అప్పు ఉందండి, ప్రార్థన చేయమన్నాడు. 9 లక్షలు అప్పు ఎలా చేశారయ్యా? 1 లక్ష చేశామండి, అది అట్ట అయిపోయిందట. అది అట్టయింది. 1 లక్ష చేస్తే అది అట్ట 9 లక్షలు ఏదాకా ఎందుకు కూర్చున్నావు? పెద్ద కొండ అయిపోయి కూర్చుంది. ఇప్పుడు 9 లక్షలు. నీ జీతం ఎంత? 10,000 జీతం అంట. ఎప్పుడు తీరుస్తావురా బాబు 9 లక్షలు? ఎలా బయటపడతావు ఈ అప్పుల్లో నుంచి? ఏంటంటే అప్పు లేకపోతే నిద్ర పట్టదా కొంతమందికి? నాకైతే అప్పు ఉంటే నిద్ర పట్టదు. ఏంటండి, ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలంటే ఇచ్చేదాకా నాకు నిద్ర పట్టదు. కానీ కొంతమందికి అప్పు ఉంటేనే బాగుంటుంది. అప్పు చేసి పప్పుకూడు, అది మన ఆంధ్రాలో చెప్పే సాత. ఏంటంటే అప్పు చేసి పప్పుకూడు, ఇప్పుడు అప్పు చేసి కారు, అప్పు చేసి బైకు, అప్పు చేసి మేడ, అప్పు చేసి అన్నీ. ఏంటండి మెడ్రాసులో కానన్నాడంట, అప్పు అయినా సరే నిప్పు లాంటి సారాయి తాగాలన్నాడంట. నీ జీవితంలో కొంచెం అనుకున్నది పెద్ద పర్వతాలుగా, కొండలుగా ఏర్పడ్డాయేమో. కొండంత సమస్య. చాలామంది చెప్తుంటారు, కొండంత సమస్య అండి నా సమస్య. ఎలా చెప్పుకోమంటారు? ప్రభు అంటున్నాడు, నీ సమస్యలను నేను అణిచివేస్తాను, నీ సమస్యలకు నేను పరిష్కారం ఇస్తాను. నీ జీవితంలో ఉన్న సమస్యలకు ఒక్క మాట చాలు, యేసయ్య మాట. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని గుంజుకున్నా, ఎన్ని తిప్పలు పడినా సాధించలేని కార్యాలు యేసయ్య ఒక్క మాటతో నీ కొరకు చేసి పెడతాడు. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి తనకున్నదంతా ఖర్చు పెట్టుకొని మరింత తిప్పలు పడిందట. అట్టి సమయంలో యేసయ్యని గురించి ఎవరో చెప్పారు, నా బ్రతుకు అయిపోయింది, ఇక నా స్థితి, ఇక నాకు గతి లేదు, ఇక నేను స్వస్థపడను, నా ఆరోగ్యం పోయింది, నా డబ్బంతా పోయింది, నా ఆస్తి అంతా పోయింది, నాకు ఉపశమనం లేదన్న స్థితిలో ప్రభువుని గురించి విని వెనుక తట్టు వెళ్ళి ఆయన అంగి ముట్టుకోగానే ఆమె రక్తధార కట్టెను, ఆమె బాధ నివారణమాయను. నీ సమస్యలు కొండంతగా ఉన్న చిటికలో వాటిని సరిచేయగలిగిన వాడు నీవు నమ్మితే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రాత్రి ఎవరి సమస్యలు ఏంటో నాకు తెలియదు, కానీ నువ్వు లోయలో ఉన్నావో, నీ చుట్టూ పర్వతములు చుట్టుకొని ఉన్నావో, నీ బ్రతుకు ఎడారిమయముగా ఉందో, నీవు అరణ్యంలో బ్రతుకుతున్నట్టు చూటిపోటి మాటలతో, బాధలతో, వ్యాధులతో సతమతమవుతున్నావో, ప్రభు అంటున్నాడు, నేను ఒక మార్గం తయారు చేస్తాను, నువ్వు బయటకు వచ్చే దారి చూపిస్తాను నేను. ఈ రాత్రి నీ జీవితాన్ని చదును చేస్తాను నేను,
నీ సమస్యలను పరిష్కరిస్తాను, నేను నీ రోగాలను నివారణ చేస్తాను, నీ అవసరతలు తీరుస్తాను అన్న యేసు ప్రభు ఈ రాత్రి ఈ కూడికలో నీతో మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నా స్థితి ఇది అని నీ హృదయాన్ని తెరిచి నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే అద్భుతం జరుగుతుందండి. మీరు నన్ను అడగలేదు కాబట్టి మీకు దొరకలేదన్నాడు ప్రభు. హన్నాకి పిల్లలు లేరు, పెనిన్నా అనే సవత ఉంది, ఓరిక విసిగిస్తుంది, నీకు పుట్టరులే, నీకు ఇంతేలే, ఏడుస్తుంది ఈమె, నాకు పిల్లలు లేరు. భర్త చొక్కా పట్టుకొని నాకు పిల్లల్ని ఇవ్వమంటే నేనేమన్నా దేవుణ్ణా, నేనేం చేయగలను పిల్లలు లేకపోతే అని భర్త అన్నాడు. వెళ్తుంది ఏటేటా దేవుని మందిరానికి వస్తుంది, కానీ ఒకసారి ఏం చేసిందంటే దేవుని మందిరం లోపలికి వెళ్ళి నీళ్లు కుమ్మరించినట్లు తన హృదయంలో ఉన్న బాధ అంతా, దుఃఖమంతా, తాను భరిస్తున్న నింద అవమానాలన్నీ ఎవరితో చెప్పుకుంది? దేవునితో మనుషులతో చెప్పుకోకండి. మనుషులతో చెప్పుకుంటే ఇంకా ఎగతాళి చేస్తారు మామ. ఎవరితో చెప్పుకోవాలి? దేవునితో చెప్పుకోండి. మనుషులతో చెప్పుకుంటే మనకు సహాయం చేయలేరు, మనుషులతో చెప్పుకుంటే మనకి ఎప్పుడు తోడు ఉండరు, మనుషుల సహాయం వ్యర్థం. దేవునిని ఆశ్రయించడం నేర్చుకోవాలి. ఆమె బ్రతుకులో గూడుగట్టుకుపోయిన దుఃఖం అంతటిని మందిరంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో కుమ్మరించింది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. ఏమన్నాడు? మరుసటి సంవత్సరం నీ ఒడిలో కుమారుడు ఉంటాడు. ఈరోజున ఎంతమంది పిల్లలు లేక బాధపడుతున్నారో తెలుసా? మీకు అడగకుండానే పిల్లల్ని ఇచ్చాడు కొంతమందికి దేవుడు. మీకు అర్థం కావటం లేదు బిడ్డల విలువ. మీ బిడ్డలను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ఎక్కడ తెచ్చావురా నువ్వు, పనికి మాలినాడు, ఎక్కడ తెచ్చావురా? ఇంతకంటే మంచి మాట రాదమ్మా మీ నోటి నుంచి. గర్భఫలము యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన. ఎవరిచ్చారు దేవుడిని గర్భఫలాన్ని? మరి దేవుడిచ్చిన బిడ్డను తిడతానికి ఎట్ట కుదురుద్ది? కొంతమంది అయితే పంది, కుక్క, దొన్నపోత. అదే మీ అబ్బాయి దొన్నపోత అయితే మీరెవరో చెప్పండి. మీ పిల్లల కుక్కలు, పందులు అయితే మీరెవరండి? పెద్ద పెద్ద అది తెలుసుకొని తిట్టండి ఎప్పుడైనా. ఎందుకది అనవసరంగా? దేవుడిచ్చిన బిడ్డల్ని గద్దించండి, తిట్టకండి, దూషించకండి. బిడ్డలు లేని వాళ్ళు ఎంత వేదన పడుతున్నారో తెలుసా? ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, ఎంతమంది ప్రార్థన చేసే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు, ఏటేటోటో మొక్కుబళ్ళు చేసుకుంటున్నారు. అన్నీ అక్కర్లేదండి. మీకు బిడ్డలు లేకపోతే భార్యాభర్తలు ఇద్దరూ మోకరించి ప్రార్థన చేయి. డాక్టర్ గారు నీకు బిడ్డలు పుట్టరు అని చెప్పినా సరే దేవుడు ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు. ఈ రోజున ఎంతోమంది అలాంటి సాక్షులు ఉన్నారు. డాక్టర్లు మీకు బిడ్డలు పుట్టే పరిస్థితి లేదు, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రార్థన చేయాలి. ఆయన రాడండి ప్రార్థనకి అంటే ఎట్ట కుదురుద్ది? బిడ్డ పుట్టాలంటే భర్త బీజం ఉండాలి, తల్లి గర్భం ఉండాలి. ఇద్దరు కలిసినప్పుడే, ఇద్దరు ఏకీభవించినప్పుడే ఇద్దరికి కలిసి దేవుడు ఇస్తున్నాడు గర్భఫలం. ఈ రాత్రి ఇక్కడ ఎవరైనా గర్భఫలం లేని వారు ఉంటే ఈ రోజున ప్రార్థన చేయండి. మళ్ళీ సంవత్సరం బిడ్డ మీకు లేకపోతే నన్ను వచ్చి అడగండి. దేవుడు అబద్ధికుడు కాదు, మాట తప్పనివాడు కాదు, అడిగింది లేదనేవాడు కానే కాదు. చాలామందికి ఇచ్చేసానయ్యా లేదు అంటుంటారు కొంతమంది. కానీ దేవుని దగ్గర తరగని ధననిధి ఉంది. ఆయన ఎన్ని ఇచ్చినా, ఎంతమందికి ఇచ్చినా ఇంకా ఇవ్వటానికి ఎన్నో ఆయన దగ్గర ఉన్నాయి. నువ్వు అడగలేదు కాబట్టి నీకు దరిద్రం, నువ్వు విశ్వసించలేదు కాబట్టి నువ్వు సంపాదించుకోలేదు. నీ బ్రతుకులో ఒక మార్గం చూపించాలని, నిన్ను బయటకు రప్పించాలని, అరణ్యంలో నుండి, నీ ఎడారిలో నుండి నిన్ను విమోచించాలని, నీ లోయలో నుండి నిన్ను పైకి లేపాలని, నీ జీవితంలో పర్వతములుగా ఉన్న వాటిని అణిచి నీ మార్గాన్ని సరళం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం ఏడుచుకుంటూ, మూలుక్కుంటూ, తిట్టుకుంటూ, బాధపడుతూ, మంచాల పాలై, రోగాల పాలై ఉండటం దేవునికి ఇష్టం అనుకుంటున్నారా? మీకున్న బిడ్డ
రోగంతో ఉంటే, మంచాన పడి ఉంటే, బాధలు పెట్టుకుంటుంటే, గొడవలు తెచ్చుకుంటుంటే మీరు సంతోషంగా ఉంటారా? నీ బిడ్డ బాగుండాలి, బాగా చదువుకోవాలి, బాగా మంచి పేరు తెచ్చుకోవాలి, మా తాహతకు తగినట్టు బ్రతకాలి అని ఆశిస్తావు కదా. పరలోకపు తండ్రి, మన తండ్రి, మనల్ని సృష్టించిన సృష్టికర్త, నరులకు హృదయపూర్వకముగా విచారమునైనను దుఃఖమునైనను కలుగజేయవాడు కాడు. నీ ఏడుపుకు కారణం నువ్వే కానీ దేవుణ్ణి దూషించకో. పిచ్చి పిచ్చి పనులు చేసి సమస్యలు తెచ్చుకొని దేవుడు ఉంటే నన్ను ఎందుకంటే చేశాడు అంటారు ఏంటండి? దేవుడు ఎప్పుడు మంచే కానీ కీడు చెయ్యడు. ఆయన మేలే కానీ కీడు చేయడం చేత కాదు. ఆయన స్వస్థపరిచేవాడే కానీ రోగాలు ఇచ్చేవాడు కాదు. ఆయన శపించేవాడు కాదు. ఈ రాత్రి నీ జీవితంలో ఇంకా సమస్యలు ఉన్నాయంటే, అనారోగ్యాలు ఉన్నాయంటే, అవస్థలు పడుతున్నావంటే, భార్యాభర్తలుగా మీ మధ్య సమాధానం లేదంటే, మీ కుమారులు యోగ్యులు కాలేదంటే, మీ కుటుంబంలో దీవెన లేదంటే, ఎంత సంపాదించినా సిల్లి సంచులో వేసినట్టు వెళ్ళిపోతుంటే, ఏది తలపెట్టినా ఆగిపోతున్న పరిస్థితుల్లో మీరుంటుంటే, అరణ్యంగా అయిపోయింది నీ బ్రతుకు, ఎడారిలో మిగిలిపోయావు, నీవు లోయలో చిక్కకపోయావు, నీ చుట్టూ పర్వతాలు చుట్టుముట్టాయి. ఈ రాత్రి నీకోసం శుభ సందేశం, ఒక మంచి వార్త. నేను ఒక త్రోవను తయారు చేస్తాను బయటికి రావడానికి. నీకు ఒక మార్గాన్ని సరళం చేస్తాను. నీ సమస్యలు నేను అణిచివేస్తాను. నీ రోగాలు నేను స్వస్థపరుస్తాను. ఆయన మన దోషములను కుదుర్చువాడు, దోషములను క్షమించువాడు, సంకటములను కుదుర్చువాడు. సంకటాలంటే సమస్యలండి. నీకున్న సమస్యలన్నీ కుదర్చుట కొరకే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించేయండి. యేసు ప్రభువు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీవు గుర్తిస్తే, నీవే స్థితిలో ఉన్నావో నీవు గ్రహిస్తే, నీ బ్రతుకులో ఉన్న సమస్యలను నీవు దేవుని సన్నిధికి తెస్తే, తర్వాత మాట కూడా చూడండి, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. వంకర 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 వంకర. మీరు ఎప్పుడన్నా పామును చూసారా అండి? పామును చూసారా? పోనీ ఇదన్నా చెప్పండి, అది ఏ షేప్లో ఉంటుందండి? మనం ఇలాగ నిలబడితే ఎలా ఉంటాం, కూర్చుంటే ఒకలాగా ఉంటాం, పడుకుంటే ఒకలాగా ఉంటాం. కానీ పాము ఎలా ఉంటుంది? ఏంటి ఎప్పుడు ఎలాగ మారుతుందో, ఎటు తిరుగుద్దో, ఇటు తిరుగుద్దో, ఇటు తిరుగుద్దు, ఇటు తిరుగుద్దు, ఇటు తిరుగుద్దు. ఏంటండి? వంకర వంకర. కొంతమంది మనుషులు వంకర దగ్గరగా మాట్లాడతారు. కాసేపు ప్రేమగా మాట్లాడుతుంటారు, అంతలోకి అంటారు, అంతలోకి ఏడుతారు, అదే అడ్డవుతారు. పిచ్చోళ్ళ ఏంటి? మనిషి మాట మీద నిలబడాలంటారు. మన మాట అవునంటే అవును, కాదంటే. కానీ కొంతమంది నీకున్నానుగా నేను అంటాడు. ఒక నెలకు భోజనానికి రండి అని పిలిచారంట. అబ్బాయి తప్పకుండా రండి, మీరు తప్పకుండా రావాలండి భోజనానికి రండి అన్నాడు. ఆయన సరే పిలిచిన ఆయన తలుపు కొడితే, ఏం కావాలండి, ఎందుకు వచ్చారు అన్నాడట. అరే మీరే కదండి భోజనం తెప్పించారా? ఎప్పుడు వచ్చిపోయానే? ఏంటో తెలియదు, ఊత పదంగా అంటారు కొంతమంది. భోజనం చేసి వెళ్ళండి, ఉట్టిదే ఇంట్లో గిన్నెలన్నీ కడిగి తిరగేసి పెట్టారు. వచ్చిన వాళ్ళకి ఏమంటారు? భోజనం చేసి వెళ్ళండి. మళ్ళీ మనసులో చేస్తానంటాడేమో. ఈ ద్విమనస్సు అనేది సాతానుదండి. మీరు పాముకి ఎన్ని నాలుకలు ఉంటాయి ఎప్పుడైనా చూసారా? 2 ఉంటాయి. మనిషికి ఎన్ని నాలుకలు ఉంటాయి ఇవి చూసుకోండి. మీకు ఎన్ని నాలుకలు ఉన్నాయి? ఒకటేనా? మరి 2 మాటలు ఎన్ని మాట్లాడుతున్నారు? ఒక మాట, ఒక నాలుగు ఇచ్చాడు. ఎందుకంటే మన మాట అవునంటే కాదంటే వంకర. నాలుకను తిప్పుతారు కొంతమంది వంకరగా, వంకర మాటలు మాట్లాడతారు. ఇక్కడ మాట ఇక్కడ, అక్కడ మాట అక్కడ. వాళ్ళదేళ్ళకి వీళ్ళదాళ్ళకి పెట్టి ఇద్దరు జుడులు ముడేసి వీళ్ళు గంతులేస్తుంటారు. ఇది సాతాను పని. నీ జీవితంలో వంకరతనాన్ని తీసేయి. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. నాకు కొన్నిసార్లు అర్థం కాదండి, మనుషులతో మాట్లాడతా. అట్లా చెప్పకూడదండి, అట్లా చెప్పేస్తే వాళ్ళకి చులకనైపోతాం. మనం ఇట్లా చెప్పాలి. ఎట్లా చెప్పాలి? డబ్బులు లేనప్పుడంట ఉన్నట్టు చెప్పాలంట, ఉన్నప్పుడే ఎట్ట మాట్లాడాలంట, లేనట్టు మాట్లాడాలంట. ఇది ఎట్ట?
ఉన్నప్పుడు ఉన్నట్టు, లేనప్పుడు లేని అట్ట కాదండి. డబ్బులు లేనప్పుడు ఉన్నట్టు మాట్లాడాలి, లేకపోతే చులకం చేస్తారా డబ్బు లేనోడురా అని. ఉన్నప్పుడు లేనట్టు మాట్లాడాలి, ఎందుకంటే ఉన్నాయి కదా అడిగేస్తారని. మాకు అప్పీరా అంటారని లేనట్టు మాట్లాడాలంట. ఏంటిది లోకతంత్రం? ఈ లోకతంత్రం, ఈ లోకస్తులు కుయుక్తిపరులు, తెలివి గలవారు, అతి తెలివి, మనుషుల్ని మోసం చేస్తున్నారు. నేను మోసపోయాను అన్నవాళ్ళు చేయి చూపించండి. కనీసం డబ్బుల విషయంలో కానీ, ఉద్యోగం ఇప్పిస్తానని, వీసా ఇప్పిస్తానని, డబ్బులు తిరిగి ఇస్తానని నన్ను నమ్మించి తీసుకుపోయారండి అన్నవాళ్ళు చేయి చూపించండి దయచేసి. చూపిస్తే దేవుడు మీకు ఇప్పిస్తాడు, చూపించకపోతే అలాగే ఉంటుంది సిగ్గుపడితే. చూసారా, కనీసం కొంతమంది ఉన్నారు, మిగిలిన రోజు మోసపోతుంటారు కాబోలు, అందుకే వాళ్ళు చేయట్లా. ఓకే, దేవుడు వంకర మాటలు మాట్లాడి మిమ్మల్ని మోసగించిన వారిని, మోసపోయిన వాటిని నీకు తిరిగి దేవుడు ఇవ్వాలని ఆలోచన చేయండి. నాకు 3 లక్షలు ఇచ్చారండి, నాకు మోసం చేసేసారయ్యా, అది వచ్చేటట్టు ప్రార్థన చేయండి. నా దగ్గర ఎంతోమంది అడుగుతుంటారు. నిజంగానే 3 సంవత్సరాల నుంచి 3 లక్షలు ఇవ్వని వాడు నీ ఇల్లు తలుపు తట్టి, బాబు ఇదిగో నీ డబ్బులు నీకు ఇచ్చాడు అనుకో, ఎలా ఉంటుంది చెప్ప నీకు? నీ జీవితంలో వంకరది స్ట్రైట్ అయింది, కొరతలు తీర్చబడతాయి. దేవుడు అంటున్నాడు, నీ వంకర స్వభావాన్ని మార్చేస్తాను, నీ వంకర నాలుకను మార్చేస్తాను. చాలామంది అబద్ధాలు చెప్పి ఆశీర్వాదం పొందుదామనుకుంటారు, కానీ యోకోబు చెప్పాడు, ఎవర్రా అంటే నేను పెద్ద కుమారుని యాసావును అన్నాడు. కానీ సమాధానం లేదు అతని జీవితంలో. అన్నీ వచ్చాయి, ఆస్తి, పిల్లలు, వస్తువులు అన్నీ వచ్చాయి. మళ్ళీ పెనియోల దగ్గర పోరాడుతున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనివ్వను. దేవుడు ఏమడిగాడో తెలుసా, నీ పేరేమిటి? ఇప్పుడు మళ్ళీ యాసావు అని చెప్పాడా? యాకోబు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడిని అయ్యా. నువ్వు నిజం ఒప్పుకున్నావు కాబట్టి, నువ్వు మోసగాడివని ఒప్పుకున్నావు కాబట్టి, ఇక మీదట నీవు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడతావు. ఇక మీదట నీవు రాజకుమారుడు అనబడతావు. అతని జీవితంలో గొప్ప మార్పును కలుగజేశాడు. ఈ రోజున మన జీవితంలో ఉన్న వంకర మాటలు, మన జీవితంలో ఉన్న వంకర స్థితిని సరిచేయాలని, పదును చేయాలని ఆశపడుతున్నాడు. మన జీవితంలో కరుకైనవి సమముగా చేయాలని. కరుకు 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 కొంతమంది ముళ్ళ తుప్పల్లాగా ఉంటారండి. వాడు జోడికి వెళ్ళక రోయ్, వాడు జోలికి వెళ్ళక బాబో, వాళ్ళని కదిపించావా కరుస్తాడు అన్నట్టు కొంతమంది ఉంటారు. చూడండి, ఎంతమందికి మీరు తలకాయ పట్టుకున్నారో తెలియదు, కానీ నీ దగ్గర మనుషులు ప్రేమతో, ఆదరణతో, ఆనందంతో రాలేకపోతున్నారంటే, నిన్ను చూస్తూనే భయపడిపోతున్నారంటే, నీ బ్రతుకు ఇతరులకు ఆటంకంగా, అభ్యంతరకరంగా ఉంది. ఈ రాత్రి నీ వెట్టి స్థితిలో ఉన్న ప్రభు ఇచ్చే మాట ఒకటేనండి, ఈరోజు నీ ఎడారిలో నేను నీళ్లు పుట్టిస్తాను, నీ అరణ్యంలో నేను త్రోవ కలుగు చేస్తాను, నీ లోయలో నుండి నిన్ను లేవనెత్తుతాను, నీ చుట్టూ ఉన్న పర్వతాలను అణిచివేసి నీలో వంకరిగా కరుకుగా ఉన్న వాటిని సమం చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు మనల్ని పడిపోయిన పరిస్థితి నుండి పైకి లేపటానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకు యేసు ప్రభు సిలువలో మరణించవలసి వచ్చిందో తెలుసా? మన బ్రతుకులలో దేవుని సన్నిధిని పోగొట్టుకొని శాపగ్రస్తులమై, సాతానుకు బానిసలమై, చిక్కులలో చిక్కుకొని బయటపడలేని పరిస్థితుల్లో మానవుడు కుమిలిపోతుంటే, కృషించిపోతుంటే, నిత్య నరకానికి వెళ్ళిపోతుంటే, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మన బ్రతుకును సరిచేయడానికి తన ప్రాణాన్ని అర్పించి, మనకు రావలసిన శిక్ష అంతటిని తాను భరించి, ఆయన మన కొరకు నలుగగొట్టబడ్డాడు. భారమైన సిలువను ఆయన మీద పెట్టి ఆ యెరూషలేము వీధులలో నడిపించినప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు, రక్తసికమైన ఆయన పాదాలతో ఆ సిలువను మోస్తూ పోయినప్పుడు, ఇదిగో లోక పాపములను మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపాలు అన్నప్పుడు ఆ లోక పాపాలు మన పాపాలు కూడా ఉన్నాయండి.
వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న సకల జనుల కొరకు యేసుక్రీస్తు ఒకేసారి ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. అర్ధరాత్రి ప్రభువును బంధించినప్పుడు, ఆ ప్రధాన యాజకుడు ఇంటి దగ్గర పెట్టినప్పుడు, అక్కడ అన్యాయపు తీర్పు తీర్చినప్పుడు, ఆ పైన ఆ బండ మీద నుంచి ఒక గుయ్యిలాగా ఉంది, అందులో దోషుల్ని అలా నెట్టేస్తారంట. అందులో నుంచి ఆ యొక్క రంధ్రంలో నుంచి పడిపోతే కింద ఒక గుహలాగా ఉంది, అక్కడ పడిపోతారు. అలా యేసుప్రభువుని ఆ రాత్రి తోసేస్తే ఆ రాత్రి అంతా బెళములో ఉన్నాడు. పాతాళములో నుండి నా ప్రాణాన్ని పైకి తీసావు అని బైబిల్లో రాసిన మాట, అక్కడ ఆ బెళములో పడిపోయిన ప్రభువు నువ్వు నేను పడవలసిన పాతాళము నుండి మనల్ని విమోచించుట కొరకు తిరిగి లేచి ఉన్నాడు. ఆయన సిలువ వేసిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఆయన శరీరాన్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. అదొక గుహలాగా రాతి సమాధి, దాని ఎదురుగుండా పెద్ద రాయి ఉంది. ఆ సమాధి వాళ్ళ ఖాళీగా ఉంది. పాతాళములో నుండి మృత్యుంజయుడైన ప్రభు మూడవ దినాన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా! నీ ప్రభువు సజీవుడు. ఆయన నీవు పొందే ఒంటరితనాన్ని, నీవు పొందే శరీర వేదనను, నీవు పొందే మానసిక బాధను, నీవు పొందిన పాప ఫలితములన్నిటినీ భరించి సహించి ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. నీ స్థానంలో నీ కొరకు మరణించాడు. మృత్యువును జయించి, సాతానును జయించి, పాతాళమును జయించి పునరుద్ధానుడైన క్రీస్తు ఈ రోజున నీ జీవితంలో ఉన్న ఒంటరితనాన్ని నుంచి నిన్ను విడిపించటానికి, నీవు పడ్డ గోతుల్లో నుండి నిన్ను పైకి తీయడానికి, నీ శరీరంలో ఉన్న రోగములను స్వస్థపరచడానికి, నీ సంకటాలను కుదర్చడానికి, నీ సమస్యలను పరిష్కరించడానికి సజీవుడిగా ఉన్నాడు. సజీవుడైన క్రీస్తు, నా నామములో మీరు ఏమి అడిగినా అది మీకు ఇస్తానన్న ప్రభువు ఈ రాత్రి మన మధ్య ఉన్నాడు. ఏ బాధతో, ఏ సమస్యతో, ఏ అవసరతతో నీవు ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, కానీ నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో, నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో, నీ శరీర ఆరోగ్య స్థితి ఎలాగుందో నాకు తెలియదు, కానీ ఏ కొరత ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ చిక్కు ఉన్నా, ఎంతమంది మనుషుల దగ్గరకు, వైద్యుల దగ్గరకు, న్యాయాధిపతుల దగ్గరకు, పోలీస్ స్టేషన్స్కు వెళ్ళిన తీరని నీ సమస్యలకు ఈ రాత్రి యేసు ప్రభు పరిష్కారం చేస్తానంటున్నాడు. అగమ్య గోచరముగా ఉన్న నీ జీవితంలో సరళమైన మార్గాన్ని, ఇదే త్రోవ, దీనిలో నడువుడి, నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను. నా బ్రతుకులో నేను ప్రభువుకు నా జీవితం ఇచ్చిన తర్వాత ఒక్కటే నేర్చుకున్నానండి. ఏ మనుష్యుని నేను ఆశ్రయించలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాచలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోలేదు, ఎవరి మీద ఆధారపడలేదు. ఏ సమస్య వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ అవసరత వచ్చినా మోకాళ్ళ మీద పడి యేసయ్యా అంటే లేదు పోరా అని ఇంతవరకు ఎప్పుడు అనలేదండి. ఎప్పుడు అనలేదు. మనుషులు ఎన్నిసార్లు అడిగితే ఏమంటారు చెప్పండి? లేదమ్మా, చేద్దాం అనుకున్నాను సహాయం, నా దగ్గర లేవమ్మా, నాకే అప్పులు ఉన్నాయి, నేనేం చేయనమ్మా, నాకే జబ్బులు ఉన్నాయి, నేనేం సాయం చేయను, నేనే బతకలేకపోతున్నాను, నిన్నేం బతికించను. కానీ నువ్వు యేసయ్య దగ్గరికి వెళితే, నీ బాధను ఆయనకి చెప్పుకుంటే, మీకు తెలుసా అండి, క్రీస్తుతో నడవటం అనేది ఒక అద్భుతమైన జీవితం. సమస్యలు ఉండకుండా ఉండవు, లోయల్లో నుంచి వెళ్లకుండా ఉండలేం. ఈ లోకంలో మనం బ్రతుకుతుండగా కష్టాలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది, నిందలు వస్తాయి, అవసరతలు ఉంటాయి, శరీరంలో అనారోగ్యాలు ఉంటాయి. కానీ యెహోవా నా కాపరి,
నాకు లేమి కలగదు. ఆయన శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపిస్తున్నాడు. ఎడారిలో కూడా జలాలు ఉంటాయి. ఆయన పచ్చిక గల బయలు చోట నన్ను పొరుండ చేస్తున్నాడు. గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయము నాకు రాదు. నా జీవితకాలం అంతా కృపాక్షేమములు నన్ను వెంటాడతాయి. నీ జీవితకాలం అంతా కృపా క్షేమము, క్షేమము, దేవుని సహాయము ఎల్లవేళల నీకు తోడై ఉంటుంది. నువ్వు చేయవలసిందంతా ఆయన్ని నీ ప్రభువుగా, నీ రక్షకుడిగా, నీ కాపరిగా, నీ దేవునిగా నీవు అంగీకరిస్తే అద్భుతాన్ని నీ జీవితంలో చూస్తావు. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ సమయంలో బాధలు ఉన్నవాళ్ళు, సమస్యలు ఉన్నవాళ్ళు, మనసులో తృప్తి లేనివారు, మానసికంగా కృంగిపోయిన వారు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు, ఎటువంటి చిక్కుల్లో సమస్యల్లో మీరు ఉన్నప్పటికీ ఈ రాత్రి నా జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు అని మీరు నమ్మితే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమన్నాడు. కాబట్టి అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. మధ్యలో ఎవ్వరు వెళ్ళిపోవద్దు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఒక్కసారి దేవునితో మాట్లాడండి. ఎలా ఉంది నీ బ్రతుకు? ఎలా ఉంది నీ కుటుంబం? ఎలా ఉంది నీ సంసారం? ఎలా ఉంది నీ వ్యాపారం? ఎలా ఉంది నీ శరీరంలో నీ ఆరోగ్య పరిస్థితి? లోయలో ఉన్నావా? ఎడారిలో ఉన్నావా? అరణ్యంలో ఉన్నావా? ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి నోరు తెరిచి దేవునితో మాట్లాడండి. వంకరతనం నీలో ఉందా? అబద్ధాలాడే మాటల స్థితి నీలో ఉందా? బూతు మాటలు ఆడుతున్నావా? భార్యాభర్తలుగా జగడాలు ఆడుకుంటున్నారా? ఇంటిలో సమస్యలతో నింపుకుంటున్నారా? ఆర్థిక ఇబ్బందులతో అప్పులు చేసి తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఈ రాత్రి దేవునితో చెప్పు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పరణాలువై తొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అవునయ్యా, పలుమార్లు వై తొలగినాను, ఎన్నోసార్లు పరలోక దర్శనం మీ చిత్తానికి బయటికి పోయి సమస్యల్లో చిక్కుకున్నానయ్యా. విలువైన నీ దివ్య పిలుపుకు ఎన్నోసార్లు నువ్వు నన్ను ప్రేమించావు. తగినట్లు జీవింపనేర్పు. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొను దేవా ఈ నా శ్రేష్ఠ జీవితం. అవునయ్యా, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం
నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, నీకంకితం, నీకంకితం. ఇదిగో ఈరోజు నా జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. నా సమస్యలు, నా దిగులు, నా బాధ, నా వ్యాధి, నా రోగము, నా ఆర్థిక ఇబ్బందులు, నా పోరాటములు సమస్తము నా ప్రభు దగ్గర చెప్పుకుంటున్నాను, ఒప్పుకుంటున్నాను. ఈ రోజు నుండి నేను ఆయన సాక్షిగా జీవిస్తానన్నవారు మీ కుడి చేతి చూపించండి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసి ఈ సభను ముగించుకోబోతున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడు నాయన. ఎక్కడెక్కడి నుంచో వచ్చారయ్యా, ఎంతో ఆశతో వచ్చారయ్యా, ఎన్నో కొరతలతో వచ్చారయ్యా, ఎన్నో అవసరతలతో వచ్చారయ్యా. వారు ఎట్టి స్థితిగతుల్లో వచ్చారో బాగా ఎరిగిన దేవా, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రము తోసివేయనన్న యేసయ్యా. సమాధానముగా వెళ్ళు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ వ్యాధి నివారణైనదని నీ యొద్దకు వచ్చిన వారితో చెప్పిన మాట మాతో కూడా చెప్పి పంపించును ఆయన. ఎవరి శరీరములో అనారోగ్యం ఉన్నదో నాజరుడైన యేసుక్రీస్తు నామములో అట్టి వారిని స్వస్థపరచుచున్నాము తండ్రి. అది శరీరములో ఉన్న ఎటువంటి బలహీనత అయినా, ఎటువంటి అనారోగ్యమైన, క్యాన్సర్ అయినా, టీబీ అయినా, థైరాయిడ్ సమస్య అయినా, కిడ్నీ రాళ్ళైనా, లివర్ ప్రాబ్లం అయినా, జ్వరమైనా, పెరాలిస్టిక్ స్ట్రోక్ వల్ల బాధపడుతున్నా, హృదయ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నా, మా వ్యాధులను సెలవులో భరించి నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ఇచ్చావు గనుక అట్టి స్వస్థతను ఈ రాత్రి నీ సన్నిధిలో నిలబడిన వారికి అనుగ్రహించుము నాయన. ఎంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించిన ప్రభు మా సంపాదన దీవించి మా అప్పులు తీరడానికి అద్భుతాన్ని జరిగించయ్యా. గర్భఫలం లేదని ఎంతమంది తల్లులు, దంపతులు కుములుతున్నారో, ఈ రాత్రి మోయబడిన గర్భాన్ని నజరుడైన యేసుక్రీస్తు నామములో తెరచినాము. మరుసటి సంవత్సరం సాక్ష్యం ఇచ్చుటకు సహాయము చేయి తండ్రి. బిడ్డల వివాహాల విషయంలో కట్నాలు ఇవ్వలేక, కులము జాతి అని వెతుక్కుంటూ అవస్థలు పడుతూ వివాహాలు జరగలేదని కుమిలిపోతున్న తల్లిదండ్రులని కనికరించిన ఆయన, ఏకాంగులను సంసారులుగా చేస్తానన్న ప్రభువా, నీ అద్భుత కార్యాలు చేయము తండ్రి. ఎంతమంది భార్య భర్తలు ఈ రోజున సమాధానం లేని వారిగా ఉన్నారు, కుటుంబాలను నరకాలుగా చేసుకుంటున్నారు, విడిపోయి విడివిడిగా బ్రతుకుతున్నారు. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చిన ప్రభువు నామములో అట్టి కుటుంబాలలో శాంతి దయచేయను ఆయన, సమాధానం దయచేయను ఆయన. ఒకరినొకరు క్షమించుకొని సహించుకొని కుటుంబము కట్టుకున్నటకు సహాయం చేయము. చదువుకున్నాను కానీ ఉద్యోగం లేదని ఎంతమంది యవనస్తులు నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్నారో అట్టి వారికి ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయించున్నానన్నమాట. వారి జీవితంలో ఒక మంచి పని కానీ, ఉద్యోగం కానీ, వృత్తి కానీ, నీ ప్రణాళికలో ఏదుందో అది జరిగిన దేవుడు నన్ను ఆశీర్వదించాడని సాక్ష్యం ఇచ్చుటకు సహాయం చేయము. ఎవరి గుండెల్లో ఏ గుబులుందో, ఏ దిగులుందో, మానసిక ఆవేదనతో డిప్రెషన్లో ఉన్నారో, నిరుత్సాహంతో, నెగటివ్ థాట్స్తో కృంగిపోతూ తమ్ము తామే కించపరుచుకుంటూ బ్రతుకు విరక్తి చెంది చచ్చిపోదామనుకునే స్థితికి వచ్చున్నారో అటు వారిని ఒక్కసారి రాత్రి చూడయ్యా. మా కొరకు, మా స్థానంలో చనిపోయిన నీ కొరకు బ్రతకాలని ఆశ పుట్టించున్న ఆయన, నేను చావను, బ్రతికి నా దేవుని కార్యాలు వివరిస్తానన్న తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయము దయచేయము. నాకు అసాధ్యమైనది ఏది లేదన్నావు గనక మా బ్రతుకుల్లో ఏ కొరత ఉన్నా, ఏ లోటున్నా, ఏ సమస్య ఉన్నా తీర్చగలిగిన యేసు ప్రభువు మాకున్నాడన్న ధైర్యంతో, విశ్వాసముతో ఇక్కడి నుండి వెళ్ళడానికి సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము
తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి,
మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.